అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వదిన మదర్స్. ఈ రోజు సరికొత్త రెసిపీ, నాన్ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాము. ఏంటంటే KFC లాలీపాప్స్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, లాలీపాప్స్ ఎలా ఉన్నాయో వీటితో మేము KFC ఫ్రైడ్ చికెన్ లాలీపాప్స్ చేస్తున్నాం. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. KFC చికెన్ కోసం చికెన్ లాలీపాప్స్ ఇలా నీట్గా కడుక్కున్నాము. ఫస్ట్ ఒకసారి ఇలా నీట్గా కడుక్కోవాలి. తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకొని చూడండి బాగా కలుపుతూ కడగాలి. అప్పుడైతే నీచు వాసన పోయి చికెన్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా నీట్గా కడుక్కునేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. KFC చికెన్కి చికెన్ లాలీపాప్స్ ఇలా ఉప్పేసి బాగా కడుక్కొని చూడండి ఫ్రెండ్స్. KFC చికెన్కి ఇలా నీట్గా చూడండి ఉప్పేసి కడిగితే ఎంత నీట్గా వచ్చేసాయో ఇలా కడుక్కొని ఇప్పుడు ఊరబెట్టుకుంటాం మసాలా వేసుకొని. కారము, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అన్ని వేసి కలిపాం ఫ్రెండ్స్. చూడండి చికెన్ ముక్కలకు ఘాట్లు బాగా పెట్టున్నారు. చూడండి దీంట్లో కొంచెం వెనిగర్, చూడండి కొంచెం సోయా సాస్ కూడా, సోయా సాస్ వేసుకొని బాగా కొద్దిగా పెరుగు, చూడండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ పట్టిస్తే ఈ మసాలా అనేది బాగా పడుతుంది ఆ చికెన్ లెగ్ పీస్కి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బాగా కలుపుకోవాలి. చూడండి ఘాట్లు పెట్టిన దగ్గర నుంచి బాగా మసాలా పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చికెన్ లెగ్ పీస్లు అయితే బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఊరబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈ KFC ఫ్రై చికెన్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. నూనె పోసేసుకున్నాము. తీసుకున్నాము, కార్న్ ఫ్లోర్ వేసేసుకుంటున్నాము, కారం వేస్తున్నాము, ఉప్పు వేసేసుకున్నాము, కొద్దిగా మిరియాల పొడి. ఫ్రెండ్స్ KFC చికెన్ లెగ్ పీసుల కోసం ఇలా కలుపుకోవాలి పిండిని. తర్వాత దీంట్లో డిప్ చేసి మళ్ళీ కూల్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఆయిల్లో వేసుకుంటాము. చాలా టేస్టీగా రాబోతుంది. ఫుల్ వీడియో చూడండి, లాస్ట్ దాకా వీడియో చూడండి ఎప్పుడు చేస్తున్నాం. చికెన్ని అలా లెగ్ పీస్ తీసుకొని ఆ పిండిలో ముంచుకొని మళ్ళీ దాన్ని ఇట్లా కూలింగ్ నీళ్ళలో వేసి ఒక 10 సెకండ్స్ ఉండిచ్చి ఇలా తీసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిండి అనేది బాగా పడుతుంది కూలింగ్ నీళ్ళలో వేసుకుంటే. దాని నుంచి మళ్ళీ ఇందులో వేసి చూసారు ఐస్ గడ్డ ఇట్లా గడ్డలుగా వేసుకోవచ్చు, లేదంటే కూలింగ్ వాటర్లో అయినా బాగా కూలింగ్ ఉన్న వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు 10 సెకండ్స్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇందులోంచి డిప్ చేసి దాంట్లో వేసి అట్లా దాన్ని అట్లా ఇదిలియాలి ఫ్రెండ్స్. ఇదిలిచ్చి దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా ఆయిల్లో బాగా వేగాలి. పిండిలో పెట్టి ఇదిలిచ్చి ఆయిల్లో వేయాలి. బాగా పట్టియాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఇదిలిస్తే చికెన్ లెగ్ పీస్ అనేది బాగా సేమ్ KFC స్టైల్లో భలే వస్తుంది ఫ్రెండ్స్, లేయర్ లేయర్గా. చూడండి ఫ్రెండ్స్ బాగా క్రిస్పీగా ఉడుకుతుంది ఆయిల్లో. చూడండి ఫ్రెండ్స్ చికెన్ KFC చికెన్ ఇలా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగున్నాయి చూడండి. అచ్చము చూడండి లేయర్ లేయర్గా ఎంత బాగా వచ్చాయో చూసారా. బయట KFCలో తిన్నట్టే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ వంట డెడికేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా మంది ఇష్టపడతారు. మెయిన్గా ఇట్లా మన పల్లెటూర్లలో KFC చికెన్ దొరకదు. అట్లాంటి టైంలో మనం ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది, హెల్దీగా మనమే చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కట్ల పొయ్యి మీద న్యాచురల్గా హెల్దీగా మేము చేసే ప్రతి ఒక్క రెసిపీ ఎలా ఉంటున్నాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే దీంట్లో మసాలా కానీ అవి ఏమి యాడ్ చేయము.
చూసారా న్యాచురల్ గా ఎంత బాగుంటుందో. ఇలా డిఫరెంట్ గా పెడితే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు ఫ్రెండ్స్. మీరు ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇస్తే ఇంకా ఇలాంటి వెరైటీస్ ఎన్నో చేస్తాము. మీకేమన్నా ఐటమ్ నచ్చితే కామెంట్లో పెట్టండి, ఇది ఈ రెసిపీ చేయండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాము. ఇంకోండి ఈ విధంగా కొంతమంది బయట కూడా హాస్టల్లో అట్లా ఉంటారు, పీజీలో జాబులు చేస్తే అట్లా వాళ్ళకి కూడా ఇట్లా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. కొంతమంది సింపుల్ రెసిపీ కాబట్టి చేసుకోవడానికి బాగా ఈ విధంగా చూసి చేసుకోవచ్చు. ఎంత బాగా బాయిల్ అయింది, అసలు సూపర్ గా ఫ్రై అయింది ఫ్రెండ్స్. చూడండి లెగ్ పీస్, చూడండి కేఎఫ్సీ చికెన్ లెగ్ పీస్ సూపర్ గా ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి చికెన్ కేఎఫ్సీ చికెన్ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ స్లో మంట మీద. చూడండి రెడీ అయిపోయింది, లేయర్గా బాగా రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ చేసేద్దాం. చూడండి ఎంత బాగా లేయర్ గా వస్తున్నాయో. ఇట్లా సాస్ లో దీన్ని ట్రై చేస్తే సూపర్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.